అందరికి షలం. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేను నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి తన జనులను ఓదార్చుచున్నాడని వాగ్దానం చేసిన తండ్రి, నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడని వాగ్దానం చేసిన తండ్రి, మీ అద్దెల్లప్పుడు ఉండటక వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించుదని వాగ్దానం చేసిన తండ్రి, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని వాగ్దానం చేసిన తండ్రి, ఈ ఎలీహు సర్వశక్తివంతుడగు నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదని వాగ్దానం చేసిన తండ్రి, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అని వాగ్దానం చేసిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యం ప్రకారంగా మా బ్రతుకులను మార్చుకొనగల శక్తిని, బలమును మాకు అనుగ్రహించమని మా రక్షకుడి మోక్షకుడి శుభమెస్సేనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేషువా, నన్నేమి చేయవు నా యేషువా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. రెండవ అధ్యాయ వృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 16వ అధ్యాయంలో ఆసా ఏలుబడి 36వ సంవత్సరంలో బయెషా అను రాజు యోధా వారి మీదకి యుద్ధము చేయడానికి వచ్చినట్లుగా ఇదిలా చూస్తూ ఉన్నాం. ఆసా యెరూషలేము ఉండగా ఈ బయెషా ఆ యెరూషలేంకి రాకపోకలను బంద్ చేసినట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాకపోకలు లేకుండా ఉండటానికి రామాను కట్టించినట్లుగా చూస్తున్నాం బయెషా. ఆ తర్వాత అదోనే మందిరం వెండి యొక్క బంగారమును దమస్కులోని సిరియా రాజు అయిన బెన్హదద్ వద్ద వచ్చినట్లుగా ఈ అధ్యాయాలు చూస్తూ ఉన్నాం. బయెషా నన్ను విడిచిపోయినట్లు సంధిని భంగము చేయడని మరి బయెషాను కోరినట్లుగా కూడా ఈ అధ్యాయం చూస్తూ ఉన్నాం. ఆమేన్.